హాయ్ మ్యామ్. హాయ్ కీర్తి. కొంతమంది ఉంటారు ఒక డిఫరెంట్ జానర్ పీపుల్. మన ముందు ఒకలాగా మన వెనకాల ఒకలా ఉంటారు. పాపం వాళ్ళని గమనించుకోకుండా బొంతల పడ్డ వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళు మనకు సైన్స్ ఇస్తూనే ఉంటారు. మనం గమనించుకోం గుడ్డి ప్రేమో మరి అదేంటో మీరే చెప్పాలా. సో వాళ్ళని ఎట్లా గుర్తించటం అనేకంటే వీళ్ళ సైకలాజికల్ ఫ్యాక్టర్ ఇది చాలా ఎక్కువ మందికి ఉన్న రోగం అని చెప్పచ్చు. అంటే ఇది ట్రీట్ చేయలేని రోగమా అంటే అంటిల్ అన్లెస్ వాళ్ళలో ఒక మానవత్వం, ఒక మంచితనము, కల్చర్, వాల్యూస్ లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లము. దానికి ఒక వాల్యూస్తో పెరిగిన వాళ్ళు, బంధాలంటే ఏంటి, ఒక మంచితనం అంటే ఏంటి, కోర్ వాల్యూస్ ఉన్న వాళ్ళు చాలా ఎఫెక్ట్ తింటారు. ఎందుకంటే వీళ్ళకు ఉండవు. దీనికి మళ్ళీ పెంపకం దగ్గరికి వెళ్ళొచ్చా మేడం అంటే వెళ్ళొచ్చు. వెళ్ళాల్సింది. ఎందుకు అంటే మన చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో కానీ, ఇంట్లో వాతావరణంలో కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఊరికే పక్కాళ్ళ ముచ్చట్లు పెట్టడము, ఇళ్ళ ముచ్చట్లు అవి అవి నార్మల్ అనుకుంటారు వీళ్ళు. అంటే దానికి వాళ్ళకి తప్పే కనిపించదు. ఏముంది ఊరికే అయ్యో ఏమనింది తెలుసా, ఇగో ఇట్లా అని చెప్తారు అంతే. అది కాస్త అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ కుక్క కాస్త స్టార్ట్ అయ్యి వెళ్ళే వరకు పులి అవుతుంది. నేను అక్కడ కుక్కను చూసాను తెలుసా అంటే కుక్క కదా, అయ్యా తోకొచ్చింది దానికి ఇంత పులి ఉంది, ఇంత ఎక్కడికో వెళ్ళిపోతుంది అది. సో అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయ్యి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఎంత చీప్గా అనిపిస్తుందంటే ఎడ్యుకేషన్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, కానీ కామన్ సెన్స్ తగ్గింది, కల్చర్ తగ్గింది, ఈ గాసిపింగ్ పెరిగింది, ఒకళ్ళ మీద ఒకళ్ళు ముచ్చట్లు పెరిగింది. ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కూడా ముందు ఒకలాగా వెనుకొకలాగా బిహేవ్ చేయడము, ఒకళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఒకళ్ళతోటి అంటే డబ్బు ఉన్న వాళ్ళతోటో లేకపోతే ఏదో ఒక ఆశ అంటే నీ దగ్గర నాకు అటెన్షన్ కోసం, నీ అటెన్షన్ గ్రాబింగ్ కోసం ఇంకొకళ్ళని తక్కువ చేయటము. మరి ఇప్పుడు నీ ముందు వచ్చేసి నాకు చాలా ఎక్స్పీరియన్స్ అవుతాయి, చూస్తుంటాను కదా ఎంత నవ్వొస్తుందో. ముందు అసలు ఎంత బాగా నేను ఇలా బాగా చేస్తావు అంటారు, అక్కడప్పుడు నేను అది చూస్తాను, మళ్ళీ వెనక్కి వచ్చేసి అమ్మో రాక్షసి తెలుసా అంటారు, నాకుండే గువేయమంటది, నేనెందుకు ఏమనమా అట్లా అని ఇప్పుడు నేను గొడవ పెట్టుకోలేను కదా. ఎందుకంటే ఆబ్వియస్లీ నేను ఇండైరెక్ట్ గా చెప్తూ ఉంటాను, ఎందుకంటే అరే హ్యాపీగా ఉందాము, ఎందుకు ఒకళ్ళ గురించి ఒకళ్ళ ఎందుకు చక్కగా హ్యాపీగా సరదా జోక్స్ ఓకే ముందే వేయాలి, సరదాగా లెగ్ పుల్లింగ్, ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ వేసుకోవటము ఇవన్నీ ఓకే. కానీ సీరియస్ గా ఒకళ్ళ క్యారెక్టర్ గురించి కానీ, ఒకళ్ళ పర్సనల్ గురించి కానీ, ఒకళ్ళ బాడీ షేమింగ్ కానీ, ఒకళ్ళ బట్టల గురించి కానీ, ఒకళ్ళ ఫినాన్షియల్ పరిస్థితిని గురించి కానీ నువ్వు వెనకాల మాట్లాడుతున్నావు అంటే నీ అంత వికారమైన, వికృతమైన, రాక్షసత్వమైన పర్సనాలిటీ ఇంకొకళ్ళు లేరు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ ఈజ్ అ వెరీ డేంజరస్ పర్సనాలిటీ. బికాజ్ యాజ్ ఏ అలా మాట్లాడుతున్నారంటే మోస్ట్లీ ఇది ఉమెనే చేస్తారు కాబట్టి నీ పిల్లలకి యా అబ్బాయిలు ఎంత చెయ్యరా అంటే ఏ మాటకు ఆ మాట బులింగ్ చేయరు, అట్లీస్ట్ ఇట్లా బ్యాడ్ గా మాట్లాడరు, ఇంత సాగదీసి ఇంత చెయ్యరు. ఈ విషయంలో నేను మగవాళ్లకు ఏదో ఒక కొంత వర్గం ఉంటది. నేను ఒక చోట వింటుండే, మా దగ్గర అయితే అసలు ఆడవాళ్ళు ముచ్చట్లు పెడతారని విన్నాం, కానీ మా దగ్గర అయితే అబ్బాయిలు ముచ్చట్లు బిచ్చింగ్ చేస్తారు వింతేంటో అని చెప్పే వాళ్ళని కూడా చూశాను. ఉంటారు ఒక వర్గము, వాళ్ళు పోయిన జన్మలో ఒకవేళ అమ్మాయిలు అయ్యి ఉంటే ఆ ఒక జీన్స్, ఆ ఒక కర్మనో ఏదో పుంక వాసనలు పోయి ఉండవు, సో అవి కంటిన్యూ చేస్తుంటారేమో అని నాకు అనిపిస్తుంది. సో అది నిజంగా కూడా చాలా అసహ్యమైన విషయం అనిపిస్తుంది. సో ఎవరైనా కానీ ఎందుకు చేస్తారు ఆ మాట అంటే బాగా ఇన్సెక్యూరిటీ, వీళ్ళు వేరే వాళ్ళది అటెన్షన్ సీకింగ్. ఇప్పుడు నేను వేరే వాళ్ళ మీద చెప్తుంటే ఎట్లా వింటారు. ఇప్పుడు చూడు, మనము ఏదో ఒక మంచి సత్సంగ్ పెట్టాం, దేవుడి మీద భక్తి చెప్పాం, అక్కడికి ఎక్కువ వస్తారా? నువ్వు పబ్బు పార్టీ పెట్టి మందు పార్టీ పెడితే ఎక్కడికి వస్తారా? ఇడ్డించాకే వస్తారు. ఎగ్జాక్ట్లీ హ్యూమన్ టెండెన్సీ. వీళ్ళు అంటారు సుమన్ టీవీ వాళ్ళు ఏంట్రా తమ్నేల్స్ ఇట్లా చెత్తగా పెడతారు అంటారు. మీరు అసలు ఒక వీడియోతో అయితే మీరు నమ్మరు కీర్తి, ఇట్స్ అ బ్యూటిఫుల్ వీడియో. మై ఫేవరెట్ వీడియోస్ కొన్ని ఉంటాయి, అంటే నేను రాసి తయారు చేస్తాను వాటిని పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ కింద. పిల్లలను పెంచడానికి 15 సూత్రాలు, 15 టీకాలు, ఇంజెక్షన్స్, రోగం రాకుండా మనకు చిన్నప్పటి నుంచి పోలియో టీకాలు ఎలా వేస్తామో ఇవి చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ అని చేసా. అంత కూర్చొని రాసి చేశా. మీరు నమ్మరు, అది ఇంత మెల్లమెల్లగా ఇప్పుడు ఒక 1 లక్షకు ఏమో పోయింది. కానీ భార్యాభర్తల మధ్యలో పిల్లల్ని పడుకోబెట్టుకోవద్దు ఇందుకే అని పెట్టంగానే అది ఒక 10 లక్షలు, మిలియన్లు ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు పోతుంది. అయితే అది ఇంకో కొంతమంది సాఫిస్టికేటెడ్ వాళ్ళు పెట్టారు. మేడం లండన్ నుంచి
ఇది బాగుంది వీడియో, కానీ ఆ పేరేంది మేడం ఈ తమ్నైల్ thumbnail. అంటే ఒకరికి నేను పెట్టుకోను, నేను మొత్తుకుంటాను తమ్నైల్స్ మీద అని అన్నాను. అని నేను అన్నాను, వీళ్ళకి మళ్ళీ ఎస్ఈఓలకు పాపం టార్చర్ చేసి మార్పించా. పిల్లలకి ఏదో మంచి డీసెంట్ పోయిందా పోలే. ఇప్పుడు నాకు జిప్పు పడేసింది. ఇది చూడు, ఇద్దరు చూపించారు, చూడండి మేడం. ఇట్లా thumbnail పెడితే ఎవరు చూడరు మేడం. ఇది నేను ఎవరికి, అందరికీ హెల్దీ ఫుడ్ తింటే మంచిదని తెలుసు, కానీ జంక్ ఎవరు అక్కడ వదులుతారు? జంక్ ఉన్న హెల్దీ పెడితే ఏం తింటారు? ఆబ్వియస్ గా జంక్ వెళ్తాను నేను కూడా. అందరికీ మంచి కంటెంట్ కావాలి అని చెప్తాము, చాలా బాగుంటుంది, చూసేదేంటి? సో అబ్సల్యూట్గా అందరూ అంటున్నారు, అందరూ బిచ్చింగ్ చేస్తున్నారు, చేసేది ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళ సమస్య, ఒకళ్ళ పర్సనాలిటీ గురించి మాట్లాడే అధికారం మీకు ఎవరిచ్చారు? చచ్చినా మాట్లాడొద్దు. అది ఎంత భయంకరమైన నేరం అంటే, మీరు అంటే ఎక్కడో అక్కడ అది మనకు మళ్ళీ ఖచ్చితంగా బ్యాడ్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకరోజు కాకపోతే ఒకరోజు పట్టుబడతాము. ఆ పట్టుబడ్డప్పుడు ఈ ఏజ్లో ఒకళ్ళ ముందు తలదించుకోవటం కానీ, క్షమాపణలు చెప్పుకోవడం కానీ నీకు అవసరమా? మరి పద్ధతిగా ఉండి పద్ధతిగా అయితే ఎవరైతే ఎవరి మీద అయితే ఎలా తప్పించుకోవాలి మేడం అని అంటే, మీరు అన్నట్టు ఖచ్చితంగా రెడ్ అలర్ట్స్ తెలుస్తాయి. నీ ఒక ఎనిమీతో, అంటే నీ ఒక ఎనిమీ అంటే నీకు వేరే వాళ్ళంటే ఇష్టం లేదు, లేదా వేరే వాళ్ళకి నువ్వు ఇష్టం లేదు, కానీ నీ క్లోజ్ దగ్గర ఉంటూ వాళ్ళతో ఉంటున్నారు. నీకు ఇద్దరు ఆపోజిట్ కాదు, ఒకళ్ళే ఆపోజిట్ కాదు, ఇద్దరు అనే అర్థం. దట్ ఈస్ ఎ రాంగ్ సైన్. అంటే మీకు ఇష్టం లేని వాళ్ళతో అంత క్లోజ్గా ఉండద్దు లేదు. ఎందుకు అంత క్లోజ్గా ఉంటున్నారు అంటే ఖచ్చితంగా ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఎక్కడో ఒక లీక్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి అది అలా కాకుండా నిన్ను నీ దగ్గరే ఉంటూ ఏదో ఒక అందరి ముందు నిన్ను క్రిటిసైజ్ చేయటము, నిన్ను హేళనగా మాట్లాడటము, అలా కాకుండా అందరి ముందు నేను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా బుక్ చేయటము, లేకపోతే నీ పర్సనల్ ఎక్కడైనా వినిపించడము, ఇలాంటివి ఏదైనా అన్నప్పుడు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అబ్బా ఇవాళ రేపట్లో మాత్రం నిజంగా కూడా చెప్పాలంటే ఎవరిని నీడను కూడా నమ్మలేని పరిస్థితి అయితే ఏర్పడింది. చాలా చాలా బాధపడాల్సిన విషయము మనకి. కానీ నా జీవితంలో మాత్రం కొంతమంది ద బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, దోస్ హూ కెన్ ఐ ట్రస్ట్. సో కాబట్టి ఏం కాదు, ఎవరి పాపాన వాళ్ళు పోతారు అని అనుకునేయండి. ఎవరైతే అలా చేస్తున్నారో నేను వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. ఎందుకురా పాపాన్ని మూట కట్టుకుంటారు. సో కాబట్టికే అది మీరు కర్మను యాడ్ చేసుకుంటూ పోయినట్టే, ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క రాయి యాడ్ ఆన్ చేసుకుంటూ పోయినట్టే. కాబట్టికే ప్లీజ్ యాడ్ చేసుకోకండి. యాడ్ చేసుకుంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయి మూట కట్టుకున్నారు, జర్నీ చేస్తున్నారు జీవితంలో, ఒక పాపము, ఇంకొక పాపము, ఇంకొక పాపము, ఫాస్ట్గా ఫ్లై చేయగలుగుతారా? చేయలేరు కదా. అంటే మీ జీవితంలో ముందుకు వెళ్ళలేరు. ఈ బ్యాగేజ్ అంతా ఎక్కడో ఉంటుంది. మీ ఒక బ్లాక్స్, మీ లోపల ఒక్కొక్క బ్లాక్ పడుతూ ఉంటుంది, ముడి పడుతూ ఉంటుంది, ముడి వేస్తుంటారు ఒక్కొక్క పాపంకి ఒక్కొక్క ముడి. సో గడ నిండుతుంది అంటారు కదా, మీ పాపం పండిపోయింది అని అట్లా. సో ప్లీజ్, బికాజ్ మీరు కూడా ఒక ప్రశాంతమైన జీవితాన్ని, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ అందరూ డిజర్వ్, మనం అందరము డిజర్వ్. కాబట్టి ఈ చిన్న తెలిసి తెలియక ఎక్కడో ఈ గుణం ఉంటే గనక దీన్ని ఓవర్కమ్ కావాలి అంటే కూడా ఖచ్చితంగా దీనికి థెరపీ ఉంది. మనకు అయిపోయాక వచ్చి షిట్ ఎందుకు చెప్పాను అని నాకు నోరు ఆగి చావదు, లేకపోతే ఇలాంటివి ఉంటాయి కదా. సో వాళ్ళకు కూడా దే విల్ హ్యావ్ ఎ థెరపీ. సో ప్లీజ్ టేక్ ఇట్. అంతేగాని వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేయటము, వేరే వాళ్ళ మనసును నొప్పించటము, వేరే వాళ్ళ పర్సనాలిటీని కించపరచటము, వాళ్ళ తాహతను కించపరచటము, వాళ్ళ భార్యాభర్తల సంబంధాన్ని కానీ వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ని కానీ కించపరిచే అర్హత మీకు లేదు. అట్లాగే వీళ్ళను బాధ పెట్టే అర్హత కూడా మీకు లేదు. కానీ ఇలాంటి పిచ్చి వాళ్ళు బాధపడి ఇట్లా పిచ్చి వాగుడు వాగే వాళ్ళ వల్ల మీరు కూడా బాధపడద్దు. పిచ్చి కుక్కలు వాగుతాయి, ఏనుగు పోతుంది కానీ వెనక్కి తిరుగుతుందా చెప్పండి? అలా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవడమే మన ఒక హుందాతనం అని నేను చెప్తా. వెళ్ళి కన్ఫ్రంట్ మాత్రం చెయ్యొద్దు. వెళ్ళి ఏంటి నువ్వు చెప్పావంట అంటే వేస్ట్ టైం, ఎనర్జీ వేస్ట్. దూరం పెట్టండి. అదే చాలా పెద్ద సమస్యలు అది కంటిన్యూ జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా కెన్ వి డిస్కస్, ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ విత్ అస్ అంటే నువ్వు ఇలా చెప్పావంట అనకుండా ఎనీ ప్రాబ్లం కెన్ వి డిస్కస్ అని మొదలుపెట్టి గొడవగా కాకుండా, ఎట్లాగో అలాంటి వాళ్ళు ఒప్పుకోరు. కానీ మీకు మరీ మనశ్శాంతి లేకపోతే కానీ చిన్న వంట మాత్రం ఇగ్నోర్ చేయండి, కన్ఫ్రంట్ చేసుకోకండి, ఎందుకంటే ఇట్స్ అ వేస్ట్. సో దట్ ఈస్ మై కీ. ఎస్, ఆన్ దిస్ బ్యూటిఫుల్ నోట్, ఇవాళ రేపు పిల్లలు ఇంట్లో వాళ్ళు చెప్తే ఎవరు వింటున్నారు? వినట్లేదు.
అయితే వాళ్ళకి కౌన్సిలర్స్ చెప్తే డెఫినెట్గా వింటారు. మాటల మాంత్రికులు మాయ చేసి పడేస్తారు తెలియకుండానే చాప కింద నీరులాగా. సో అలాంటి వారిలో రచితమైనపల్లి గారు ముందుంటారు. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ఆవిడ కౌన్సిలింగ్కి ఉపయోగపడుతుంది, నోట్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.